విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాళం, భజన, మురళీ కోలాటం పోటీలను 3 జిల్లాల స్థాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొడాలి పిఎస్సిఎస్ చైర్మన్ గుత్తికొండ వరప్రసాద్ తెలిపారు. ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలో గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ప్రాంగణంలో పోటీలకు సంబంధించిన వివరాలను వరప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా గుత్తికొండ వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ప్రాంగణంలో దసరా పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయిలో తాళం, భజన, మురళీ కోలాటం పోటీలను జరపనున్నట్లు పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ 18వ తేదీలోపు 9247443763 8179322189 ఫోన్ నంబర్లలో తమ సమాచార పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు లాటరీ విధానంలో ఏ భక్త సమాజం పోటీలో పాల్గొనడానికి ఎప్పుడు రావాలో ఫోను ద్వారా సమాచారం అందిస్తామన్నారు. పోటీలలో పాల్గొనదలిచిన భక్త సమాజాలు పాటించవలసిన నియమ నిబంధనలు వెల్లడించారు. పోటీలలో పాల్గొనదలిచిన వారు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించిన అవసరం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పోటీలకు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా వరప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దాసరి సతీష్ బాబు, యలవర్తి వంశీ, మల్లుపెద్ది సాంబశివరావు, వాకా రాకేష్, పడమటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల్లో భాగంగా మా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన మరియు మురళీ కోలాటం పోటీలు ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు 2 పూటల నిర్వహించడం జరుగుతుంది. ఈ తాళం భజన పోటీలకి ఈ 3 జిల్లాల్లో ఉన్న అన్ని సమాజాలు పాల్గొనడానికి అవకాశం ఉంది. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. వారు గంట సమయం మాత్రమే వారి ప్రదర్శన ఇవ్వాలి. ఒక సమాజానికి ఒక గురువు మాత్రమే పాల్గొనాలి. ఈ విధంగా అన్ని సమాజాలకి 3 జిల్లాలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని అన్ని సమాజాలు వారి పేర్లను 9247443763 నెంబర్కి ఫోన్ చేసి వారు యొక్క సమాజం పేరుని నమోదు చేసుకోవచ్చు. వీరందరికీ 20వ తేదీ లోపల ఏ తారీఖున వారి సమాజం వచ్చిందనేది డ్రా తీసి వారికి 20వ తేదీ సాయంత్రం 4 గంటలకి వారికి తెలియపరచడం, ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇది గత 5 సంవత్సరాల నుంచి చిట్టూర్పు గ్రామంలో ఈ కార్యక్రమం దసరా నవరాత్రుల్లో విజయవంతంగా చేస్తున్నాం. దీనికి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారిని కూడా కలిసి మేము అధ్యయనించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా ఆర్థిక సహకారం ఇమ్మని కూడా మేము అడిగాం. నేను భాషా సంస్కృతి శాఖని నేను తెలియపరుస్తాను అని తెలియజేయడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు దాతల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీంట్లో ఎన్ఆర్ఐ విభాగం నుంచి డాక్టర్ జయశ్రీ గారు కూడా వారు కూడా మా సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ విధంగా అందరు దాతల నుంచి మేము ఆ సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 22వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ తరఫున, ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం.